లేని తెలంగాణ. రీసర్వేతో భూ వివాదాలు లేని తెలంగాణ తీసుకురాబోతున్నారు. గ్రామ సభలతో ప్రజలకు అవగాహన కల్పించాలి. సమీక్షలో మంత్రి శ్రీనివాసరెడ్డి అయితే మాట్లాడారనమాట. భూముల రీసర్వేతో వివాదాలు లేని తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, పౌర సంబంధాల శాఖ మంత్రి గారు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యంగా అమలు చేయాలని, నిర్ణీత గడువులకు పూర్తి చేయాలని ఆదేశించారు. రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో పురోగతి, ప్రజల స్పందన, ఎదురవుతున్న సమస్యలు వంటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ సర్వే అధికారులతో అయితే సమీక్షించారన్నమాట. తొలి దశలో జిల్లాకు 70 చొప్పున ఎంపిక చేసిన 2240 గ్రామాల్లో రీసర్వే జరుగుతుంది. దీనిపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించేందుకు గ్రామ సభలు నిర్వహించాలి. సర్వేతో జరిగే ప్రయోజనాలు రైతులు, భూ యజమానులకు వివరించాలి. ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పేసి అన్నారు. సర్వే జరుగుతున్న ప్రతి గ్రామంలో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి వారానికి ఒకసారి పురోగతిని సమీక్షించాలి. రెవెన్యూ సర్వే శాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి నిర్ణీత లక్ష్యాలను సాధించాలన్నారన్నమాట. ఈ విధంగా తెలంగాణ భూముల రీసర్వే అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్